హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొన్ని ఆర్థికపరమైన అంశాలపై తాజా కదలిక వచ్చింది. పెండింగ్ బిల్లులు జమ మరియు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన పీఎఫ్ అమౌంట్ సర్దుబాట్ల గురించి వివరాలు తెలుసుకుందాం. మొదటిది రిటైర్మెంట్ బెనిఫిట్స్ జమ. ఈఎల్ అండ్ హెచ్‌పీఎల్ ఎన్‌కాష్‌మెంట్. రిటైర్ అయిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ 2024లో ట్రెజరీ ఆమోదం పొందినటువంటి ఎర్న్‌డ్ లీవ్స్ మరియు హాఫ్ పే లీవ్స్ బిల్లులకు సంబంధించి నగదు జమ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే చాలామంది రిటైర్ ఉద్యోగుల ఖాతాల్లో ఈ నగదు జమ అయ్యింది. కాబట్టి సంబంధిత పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి సరిచూసుకోవాలి. రెండవది జనవరి 2022 పీఎఫ్ సమస్య. అసలేం జరిగింది అంటే, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు జనవరి 2022 నెలకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం మొదటిది 11వ పీఆర్సీ అమలు. ఆ సమయంలో ప్రభుత్వం 11వ పీఆర్సీని తక్షణమే అమలు చేస్తూ డీడీఓలు బిల్లులు సమర్పించవలసిన అవసరం లేకుండానే ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసింది. రెండవది సాంకేతిక లోపం వల్ల జీతాల నుండి పీఎఫ్ చందాలను మినహాయించారు. కానీ డీడీఓల వారీగా షెడ్యూల్ లేకపోవడం వల్ల ఆ డబ్బులు ఉద్యోగుల వ్యక్తిగత పీఎఫ్ ఖాతా లెడ్జర్‌లో నమోదు కాలేదు. దీనివల్ల ఈ ఏడాది రిటైర్ అవుతున్న వారు ఆ నెల పీఎఫ్ డబ్బులు లేకుండానే తమ ఖాతాలను క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడవది జనవరి 2022 పీఎఫ్ జమ కోసం ఏం చేయాలి? సర్వీస్‌లో ఉన్నవారికి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు మాన్యువల్ పద్ధతిలో దీనిని సరిచేసుకునే అవకాశం ఉంది. కావాల్సిన పత్రాలు జనవరి 2022 నెలకు సంబంధించిన పేసిప్. దీనిపై ఉద్యోగి మరియు డీడీఓ సంతకం ఉండాలి. అలాగే ఆ నెలకు సంబంధించిన పీఎఫ్ షెడ్యూల్. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయంటే సీఎఫ్ఎంఎస్‌లో ఉద్యోగి లాగిన్ నుండి పేసిప్ పొందవచ్చు. డీడీఓ లాగిన్ నుండి బిల్ నంబర్‌తో కూడిన షెడ్యూల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సమర్పణ. ఈ పత్రాలను మీరు జిల్లా జెడ్పీపీఎఫ్ సెక్షన్ ఉదాహరణకు గుంటూరు అనుకోండి. సో, గుంటూరు జెడ్పీపీఎఫ్‌లో సమర్పించి ఆ నెలకు సంబంధించిన చందాను మీ ఖాతాలో అప్డేట్ చేయించుకోవచ్చు. నాలుగోది రిటైర్ అయిన లేదా మరణించిన ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్రక్రియ. జనవరి 2022 నాటికి సర్వీస్‌లో ఉండి ఆ నెల పీఎఫ్ జమ కాకుండానే రిటైర్ అయిన వారు లేదా మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ క్రింది విధంగా చేయాలి. అంటే అప్లికేషన్ ముందుగా పెండింగ్‌లో ఉన్న జనవరి 2022 చందా చెల్లించమని కోరుతూ ఒక అప్లికేషన్ రాయాలి. ఇందులో సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు జెడ్పీపీఎఫ్ ఖాతా నంబరు స్పష్టంగా ఉండాలి. ఫామ్ 40A దీంతో పాటు 2 వోచర్స్ జత చేయాలి. ప్రతి వోచర్ పైన రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం చేయాలి. జత చేయవలసినవి జనవరి 2022 పేసిప్ షెడ్యూల్ కాపీ మరియు బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ. మరి వీటన్నిటిని జెడ్పీపీఎఫ్ సెక్షన్‌లో సమర్పించాలి. ఐదోది త్వరలో రానున్న అధికారిక ఉత్తర్వులు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి జెడ్పీ సీఈఓ గారి కార్యాలయం నుండి 2 రోజుల్లో స్పష్టమైన సర్క్యులర్ వచ్చే అవకాశమే ఉంది. వివరాల సేకరణ కోసం ఒక గూగుల్ ఫామ్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీని ద్వారా సులభంగా డేటా సేకరించి సమస్యను క్లోజ్ చేస్తారు. కేవలం ఈ సమస్యలే కాకుండా ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులు, డీఏ బకాయిలు కూడా త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పీఎఫ్ సమస్య పరిష్కారం అయితే రిటైర్ అయ్యే వారికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.